హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో 10th క్లాస్ స్టూడెంట్స్కి ఎంతో యూస్ఫుల్ అయ్యేటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మరి ఆ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ ఏంటి? ట్రిగ్నామెట్రీ. సో ట్రిగ్నామెట్రీ అనగానే చాలామంది స్టూడెంట్స్ అమ్మో సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా, సో ఇవన్నీ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలని భయంతో ఉంటారు కదా. సో అలా భయపడే వాళ్ళ కోసమే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. ట్రిగ్నామెట్రీ అంటే భయం పోగొట్టుకోండి. సో ఒకసారి మీరు ఆలోచించండి, 1000 years మనం బ్యాక్కి వెళ్తే అక్కడ మౌంట్ ఎవరెస్ట్ హైట్ ఎలా ఫైండ్ అవుట్ చేశారు? మరి ఈజిప్ట్లో ఉన్నటువంటి పిరమిడ్స్ ఉన్నాయి కదా, ఆ పిరమిడ్స్ హైట్ ఎలా ఫైండ్ అవుట్ చేశారు? సో ఆకాశంలో ఉన్న నక్షత్రం హైట్ని ఎలా ఫైండ్ అవుట్ చేశారు? మనం టేప్ తీసుకుని కొలుస్తామా? మరి అది సాధ్యమవుతుందా? సో ఒకసారి మనం ఈ ట్రిగ్నామెట్రీ అనేటువంటి వర్డ్ని 3 pieces చేద్దాం. ఒక్కొక్క పీస్ మీనింగ్ తెలుసుకొని మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఈ ట్రిగ్నామెట్రీలో మనకు 3 words ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై మీన్స్ 3. గోన్స్ అంటే సైడ్స్, మెట్రీ అంటే మెజర్మెంట్స్, అంటే 3 sides మెజర్మెంట్. ట్రిగ్నామెట్రీ అంటే ఇట్ ఈస్ మెజర్మెంట్ ఆఫ్ ట్రయాంగిల్స్ ని, ఈ సైడ్స్ ని మనం కొలవాలి అంటే మనకి ఇంత పెద్ద సబ్జెక్ట్ కావాలా అనే డౌట్ వస్తుంది కదా. సో ఖచ్చితంగా కావాలి. నార్మల్ గా మన ఇంట్లో ఉండేటువంటి చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ ని మనం టేప్ ద్వారా కానీ స్కేల్ ద్వారా కానీ మనం కొలవచ్చు. మరి డ్యామ్స్, ఎవరెస్ట్ శిఖరం, మరి ఈజిప్ట్లో ఉన్నటువంటి పిరమిడ్స్, మరి ఒక చెట్టు హైట్, ఇవన్నీ కొలవాలి. ఆకాశంలో ఉన్న నక్షత్రం హైట్ కొలవాలి అంటే అక్కడికి మనం వెళ్ళి కొలవలేనటువంటివి ఆబ్జెక్ట్స్ని మనం కొలవడానికి మాత్రమే ఈ ట్రిగ్నామెట్రీ పుట్టింది. ఒక బాగా హైట్గా ఉన్న ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు యొక్క హైట్ నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తావు? దాన్ని టేప్ పెట్టి కొలవలేవు, ఆ చెట్టు ఎక్కలేవు. ఆ చెట్టు యొక్క హైట్ మాత్రం మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తాం? సో అలాంటప్పుడు మనకు సన్ హెల్ప్ చేస్తాడు. సో ఎలా హెల్ప్ చేస్తాడు? ఈ చెట్టు హైట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం? మనం సన్ హెల్ప్ చేస్తాడని చెప్పుకున్నాం కదా. సో ముందు ఈ చెట్టుకి షాడో పడుతుంది కదా ఎత్తు మీద, ఈ చెట్టు యొక్క షాడోని ముందు మనం కొలుస్తాం. సో ఈ చెట్టు దగ్గరలో మనం నించుంటాం కదా, మన షాడో కూడా మనకి ఎత్తు మీద పడుతుంది కదా. సో అప్పుడు ఈ హైట్ నీకు తెలుసు, నీ హైట్ ఎంతో నీకు తెలుసు, ఈ షాడో హైట్ కూడా నీకు తెలుసు. సో నీ హైట్ ఈ షాడో లెంగ్త్ని బట్టి ఇక్కడ ఒక యాంగిల్ తీసుకొని మనం ఈ యాంగిల్ తోటి ఇక్కడ కూడా ఒక యాంగిల్ తీసుకొని మనం చెట్టు హైట్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మీరు సరిగ్గా గమనిస్తే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది చూడండి. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఎల్ షేప్ లో 90 degrees రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. సో రైట్ యాంగిల్ అంటే మనకి సింపుల్గా ఒక హ్యాండ్ ప్రాసెస్ ఉంది. సో మీరు ఈ బొటన వేలుని, ఈ చూపుడు వేలుని ఇలా పెట్టేసేయండి. సో ఇలా పెట్టినప్పుడు ఈ హారిజాంటల్ లైన్ చూసారా, ఈ హారిజాంటల్ లైన్, ఈ వర్టికల్ లైన్, ఈ రెండింటిని మనకి ఎల్ షేప్ లో వస్తుంది. రెండింటిని మనం కలిపితే ఎల్ షేప్ లో వస్తుంది. సో ఆ ఎల్ షేప్ లో ఒక హారిజాంటల్ లైన్, ఒక వర్టికల్ లైన్ మనం కలిపితే, ఆ రెండింటిని కలిపితే మనకు 90 degrees ఫామ్ అవుతుంది, అంటే ఎల్ షేప్ లో. ఓకే స్టూడెంట్స్, మనకి ట్రిగ్నామెట్రీ అనగానే మనకి పక్కన గుర్తు రావాల్సింది ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్.